హలో నమస్తే అండి. ఇవాళ మీకు ఫేమస్ చాక్లెట్ దుబాయ్ చాక్లెట్ కునాఫా చాక్లెట్ అంటారు దీన్ని చూపిస్తాను. దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దీనికి వచ్చేసి ఇప్పుడు నేను హాఫ్ కప్ తీసుకున్నానండి పిస్తా పప్పు. ఇది లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండగా మనకి చూడండి ఒక పిస్తా పప్పు పట్టుకొని చూస్తే పైన పొట్టు ఉంటుంది కదా, ఇట్లా వచ్చేస్తే ఇంకా అయినట్టు. ఇది అన్సాల్టెడ్ అండి, సాల్టెడ్ పిస్తా కాదు. సాల్ట్ లేని పిస్తా తీసుకుని ఇట్లా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది మనం కూల్ అవ్వనిద్దాం. తర్వాత అదే వేడి ఫ్రై ప్యాన్లో మనం ఒక 4 టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి. ఫ్రై ప్యాన్ అటు వేడిగానే ఉంటుంది కాబట్టి మనకి 2-3 మినిట్స్ సరిపోతుంది నువ్వులు ఫ్రై చేయడానికి. ఇప్పుడు ఇది కూడా మనం కూల్ అవ్వనిద్దాం కాసేపు. తర్వాత వీటిని సేమియా అండి, కునాఫా సేమియా లేకపోతే మీ షీర్ కుర్మాలో వేసుకుంటాం కదా మన సేమియా, అదైనా అది క్రష్ చేసి పెట్టేసుకొని బాగా. తర్వాత మనం ఇప్పుడు ఇది ఫ్రై చేయడానికి ఒక పావు కప్పు సరిపోతుందండి బటర్. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కునాఫా సేమియా యాడ్ చేసేయాలి. ఇది మనం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలండి కునాఫా సేమియా. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూడండి ఇప్పుడు లైట్ బ్రౌన్ వచ్చేసింది కదా, మీరు అప్పుడే ఇది తీసేయాలి. ఎందుకంటే మనకి తీసిన తర్వాత కూడా ఈ సేమియాలో వేడి ఉంటుంది కదా, అప్పుడు మనకి కొంచెం ఇంకా బ్రౌన్ అవుతుంది. అదంటే కరెక్ట్గా ఉంటుంది ఆ టెక్స్చర్. చూడండి ఇప్పుడు డైరెక్ట్ బ్రౌన్ అయిపోయింది కదా, క్రిస్పీనెస్ వస్తుంది దాంట్లో. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం, పిస్తా పేస్ట్. దీనికి పిస్తా నువ్వులు ముందు అవి గ్రైండ్ చేయాలి, పౌడర్ చేసి పెట్టేయాలి. ఇప్పుడు పౌడర్ అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం మనకి ఇది పేస్ట్ లాగా రావాలి కాబట్టి దీంట్లో నేను ఇప్పుడు వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను. బాగా మెత్తంగా పేస్ట్ చేసి పెట్టేయాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ పేస్ట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి, అది ఆప్షనల్ అండి. ఒక 1 కానీ 2 డ్రాప్స్ కానీ వేసుకోండి గ్రీన్ కలర్ రావడానికి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మన చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇది డబల్ బాయిలర్ మెథడ్ అంటారండి. కొంచెం వాటర్ వేసి మీ పై గిన్నెకి వాటర్ టచ్ అవ్వకూడదు. ఆ వాటర్ నుంచి వచ్చే ఆవిరితోటి ఈ చాక్లెట్ అంతా మెల్ట్ చేసేయాలి. నేను ఇప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇదంతా నీట్గా మెల్ట్ చేసేయాలి. చూడండి ఈ విధంగా బాగా స్మూత్గా వచ్చేయాలి టెక్స్చర్ అంతా. ఇది చూడండి కరెక్ట్గా ఉంది, బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా. సేమ్ మెథడ్ వైట్ చాక్లెట్తో కూడా. ఇది ఒక 6-7 మినిట్స్లో అయిపోతుందండి మొత్తం మెల్ట్. ఇది కూడా అయిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు కునాఫా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇందాక ఏ పెట్టుకున్నాం కదా సేమియా, దాంట్లో ఈ పేస్ట్ వేసేయాలి. పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 స్పూన్ వేయాలండి ఇది వైట్ చాక్లెట్ బైండింగ్ కోసం. ఇది మొత్తం నీట్గా కలిపి వేసుకోవాలి. ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఫుడ్ కలర్ వేసుకోవాలండి. నేను ఒక్కొక్క 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను వైట్ చాక్లెట్. మీకు ఏ ఇష్టమైన కలర్ తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఇది చాక్లెట్ బేస్ ఉంటుంది కదా, దీంట్లో మన ఫోక్ తోటి ఇట్లా కలర్ జిగ్జాగ్గా డిజైన్ చేసేయాలి. ఇప్పుడు ఈ డిజైన్ వేసిన తర్వాత మనం ఇట్లా ట్యాప్ చేసేయాలి, అంటే కలర్ అంతా సెట్ అవుతుంది. ఒక 10-15 మినిట్స్ అయినా సరే పెట్టాలి ఫ్రిడ్జ్లో. తర్వాత మీదుగా బేస్ లేదనుకోండి, ఇది బిస్కెట్స్ ఉంటాయి కదా, బిస్కెట్ ప్యాకెట్స్ లోపల లేదా బ్రెడ్, వాటి మీద మీరు డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ అదే పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఫస్ట్ ఇది మనం తీసి బేస్, దీంట్లో ఇప్పుడు చాక్లెట్ వేద్దామండి. చాక్లెట్ అంతా ఇట్లా మొత్తం నీట్గా కవర్ చేసేటట్టు వేయాలి. తర్వాత ఎక్స్ట్రా చాక్లెట్ అంతా మనం ఇట్లా మొత్తం తీసేయాలి. మీరు ఇట్లా ట్యాప్ చేస్తే వస్తుంది. సేమ్ ఇందా బిస్కెట్ కవర్ ఉంది కదా, దాంట్లో సేమ్ వైట్ చాక్లెట్ వేయాలి. నేను ఒకటి బ్లాక్ ఒకటి వైట్ వేస్తున్నాను చాక్లెట్స్. బ్లాక్ కాదు, సారీ, డార్క్ బ్రౌన్. ఇది కూడా బేస్ తయారు చేసేది. ఇది కూడా మనకి ఎక్స్ట్రా వైట్ చాక్లెట్ అనేది తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు ఈ 2 తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాలి కాసేపు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత కునాఫా ఫిల్లింగ్ చేసుకోవాలండి. ఇట్లా ఈ విధంగా ఒక లేయర్ లాగా సెట్ చేయాలి. సైడ్స్ కూడా తీసేయండి అంతా. సైడ్స్లో కూడా మనకి చాక్లెట్ పోవాలి, సైడ్స్ మొత్తం చాక్లెట్ అంతా కవర్ అయిపోవాలి. ఈ విధంగా షేప్ చేసి ఇప్పుడు మిగతా చాక్లెట్ అంతా ఇట్లా సెట్ చేసేయాలండి. మనకి ఆ ఫిల్లింగ్ కనపడకూడదు. మీరు పైన లైట్గా కొంచెం ఉంచండి గ్యాప్ చాక్లెట్ ఫిల్ అవడానికి. ఈ విధంగా చాక్ తోటి నీట్గా తీసేయాలి. ఇది ఒక 10-15 మినిట్స్ పెట్టాలండి ఫ్రిడ్జ్లో. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు మనం కునాఫా ఫిల్లింగ్ చేసేద్దాం. మధ్యలో ఈ విధంగా సెట్ చేసి చుట్టూతో గ్యాప్ ఉంచాలి సైడ్స్ అంతా. మళ్ళీ వైట్ ఫిల్లింగ్ వేసేయాలి. ఇది కూడా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇట్లా లైట్గా ట్యాప్ చేయాలండి, ఎప్పుడు ఫిల్లింగ్ చేసినా ఇట్లా విధంగా ట్యాప్ చేయాలి నీట్గా సెట్ అవ్వడానికి.
ఫ్రిడ్జ్లోంచి తీసి చూద్దామండి. 15 మినిట్స్ అయింది. లైట్గా తీయండి చుట్టూతా, ముందు బేస్ అంతా ఇట్లా లైట్గా తీయాలి, సైడ్స్ అంతా. ఇప్పుడు ఏంటంటే మనకి నీట్గా రిమూవ్ అయిపోతుంది చాక్లెట్ అంతా. చూడండి సూపర్ కలర్ వచ్చింది అసలు. సేమ్ ఇది ఇప్పుడు మనం బిస్కెట్ బేస్ ఉంది కదా, దాంతో చూద్దాం. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. చాలా బాగుంటుందండి ఈ చాక్లెట్, తప్పకుండా ట్రై చేయండి. ఇది చూడండి కునాఫా ఫీలింగ్ ఎంత బాగుంది అసలు.